భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు జీవీఆర్ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఆర్డీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టం వరంలా మారుతుందన్నారు. ఈ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, చట్టం రైతులకి వరమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవగాహన చట్టంపై పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, ప్రభుత్వ అధికారులు, వినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. భూభారతి కొత్త 6వ చట్టం అవగాహన సదస్సుకు విచ్చేసి రైతు సోదరులు అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌరవనీయులు శ్రీ జితేష్ వి పాటిల్ కలెక్టర్ గారు, మన కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఏడీఏ గారికి, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, వివిధ శాఖల అధికారులు, హాజరైనటువంటి రైతు సోదరులు, మహిళా సోదరీమణులు, మీడియా వారికి ముందుగా నా తరఫున నమస్కారం. మన కలెక్టర్ గారు ఈ కొత్త చట్టం గురించి స్క్రీన్ మీద పాయింట్ వైజ్గా మాట్లాడుతూ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఈ కొత్త చట్టం గతంలో ఉన్న ధరణి చట్టంలో జరిగినటువంటి లోపాలు ఏంటి, ఈ కొత్త చట్టం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, ఏ సెక్షన్లో ఏ రూపంలో దేనికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, ఎందులోకి ఎట్లా వెళ్ళాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ సమస్య, రకరకాల సమస్యలు ఉంటాయి భూములలో, ఏ సమస్యలో ఏ సెక్షన్లో వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది, ఎవరిని సంప్రదించాలి అనే కోణంలో చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినారు. మనకు చక్కటి అవగాహన కల్పించినటువంటి కొత్త చట్టం మీద ఈ పినపాక మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది భూభారతి చట్టం అనేది ఏంటంటే భూ హక్కులకు రక్షణకు సంబంధించిన చట్టం. భూ రైతుల సమస్యలు సత్వర పరిష్కారం కోసం మరి చట్టం తీసుకురావడం జరిగింది. ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ధరణి చట్టం అనేది వీళ్ళు వాళ్ళు కాదు, అన్ని వర్గాల ప్రజలు, భూములతో సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. అది వాస్తవం. మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా ధరణిలో ఉన్న వైఫల్యాన్ని, లోపాలను ఎత్తి చూపారు. ప్రతిపక్షాలు కూడా అంత చట్టాన్ని అందరికీ, అన్ని వర్గాలకు, భూముల మీద స్పష్టత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగజేసింది, కష్టాలు కలగజేసింది, బాధలు కలగజేసింది. గవర్నమెంట్ రాగానే కొత్త చట్టం తీసుకొస్తాం, అన్ని వర్గాలకు, ఈ భూమిని నమ్ముకొని భూమితో అనుబంధం ఉన్నటువంటి రైతులకు, ఇతరులకు భూమి సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాని ప్రకారమే ఈ భూభారతి చట్టం అనేది మామూలు విషయం కాదు. వట్టిగా రాలా, తెల్లారికే రాలా. గవర్నమెంట్ వచ్చి 14-15 నెలలు అవుతాము. ధరణి చట్టాన్ని పక్కా తీసేసి మీకోసం, అందరి కోసం, అందరి సమస్యలు, భూ సమస్యల పరిష్కారం కోసం భూమి మీద హక్కు, భూమి మీద భద్రత కల్పించాలి. భూమి నాది, ఎవరు కూడా ఏదైతే చూపడానికి వీల్లేదు. ఆ భూమిని నమ్ముకున్న రైతు గౌరవంగా బతకాలి. ఈ ఆస్తి నాది, నా వారసులకు అనే గట్టి నమ్మకాన్ని కల్పించాలని సుదీర్ఘమైనటువంటి అనేక సమీక్షలు చేసి, మేధావుల సలహాలు సూచనలు తీసుకొని, అన్ని పార్టీల సలహాలు సూచనలు తీసుకొని, అపారమైన అనుభవం ఉన్నటువంటి ఈ రంగంలో, రెవెన్యూ రంగంలో అనుభవం ఉన్నటువంటి అధికారుల సలహాలు సూచనలు తీసుకొని సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమించి అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ చట్టం ద్వారా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దు, పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం చేయాలి. పినపాక మండలంలో ఈ భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సుకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు, వేదిక పైన ఉన్న అధికారులు, ఆర్డీఓ గారు, ఏడీఓ గారు, మన తహసీల్దార్, ఇంకా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ, రైతులందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా అయితే చట్టాలు తయారైతాయి, కానీ ఎప్పుడో చిన్నప్పుడు తయారైన చట్టాలు మనం చదువుతాం, దాంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. కానీ మన కళ్ళ ముందే తయారైనది ఈ చట్టం అయితే ఈ భూభారతి 2025లో తయారైన ఈ చట్టం అయితే దీంట్లో చాలా అనుభవాలు ఏదైతే ఉన్నాయో, రైతుల అనుభవాలు చూసుకొని ఎట్లా మార్పులు చేసుకొని మళ్ళీ రైతులకి ఒక బలం ఇవ్వాలో,
రికార్డులకి కాపాడుకోవాలో దాని గురించి ప్రత్యేకంగా అంశాలు పెట్టి ఈ చట్టం తయారు చేయడం జరుగుతుంది. అది కూడా 14 ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇది విడుదల చేయడం జరిగింది. అంటే ఆనాటికి రాజ్యాంగం తయారు చేశారు. రాజ్యాంగం తయారు చేసుకొని ఎట్లా జనాలకి ఒక బలం వచ్చిందో ఆయన స్ఫూర్తితో మరి ఆయన జయంతి రోజు ఈ కొత్త చట్టం తీసుకొని రైతులందరికీ బలం ఇవ్వడం జరిగింది. అది చాలా ఒక గర్వంగా మన రాష్ట్రానికి ఉంది. తర్వాత చట్టాల్లో జనరల్గా ఏమవుతుందంటే రికార్డుల గురించి మాట్లాడతారు, కానీ భూమిలో పటం మేము రైతులు నా డ్రైవరు మిత్రులుగా ఉంటున్నాం సార్. సో ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి హక్కు అనేది ఒకటి మీరు మాట్లాడారు. ఇక్కడ 2 నుంచి 5 ఎకరాలకు సన్నకారు రైతులు గవర్నమెంట్కి సంబంధించిన భూముల్లో చాలా గత 25-40 సంవత్సరాల నుంచి ఆధారంగా బతుకుతున్నారు సార్. ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం ఈ చిన్న సన్నకారు రైతుల పరిస్థితులు మాకు తెలియజేయకపోతున్నాం. సో దీంట్లో చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి మీద ఆధారపడి బతుకుతున్న రైతులు ఉన్నారు. దాని గురించి కూడా మన అదే రోజు 14 ఏప్రిల్ రోజు ఏమన్నారంటే అసైన్మెంట్ కమిటీస్ గతంలో ఉండేది అది మళ్ళీ తయారు చేసుకొని నిజంగా అక్కడ వాస్తవంగా ఎవరైనా అట్లా నిరుపేద రైతులు అట్లా దొరుకుతున్నారో వాడికి మళ్ళీ పట్టాలు కల్పించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మీకు తీసేయడం అట్లా కాదు. నా విజ్ఞప్తి ఒకటే ఉంది, ఊర్లో అందరు మంచి వాళ్ళు ఉంటారు దాదాపుగా అందరూ, కానీ కొంతమందికి వేరే రకంగా అనిపిస్తుంది. వాడికి ఏం కావాలంటే పట్టాలు ఇస్తారా, చలో నేను పోయి 10 ఎకరాల పైన నేను వెళ్ళి కూర్చుంటాను. అట్లాంటివి జరగకుండా దయచేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఊర్లో వ్యవసాయ సంబంధించినవి గోదాములు, ఇంకా మన గుడి కంటే పెద్దది బడి కట్టడానికి అంగన్వాడీలు అట్లాంటి కోసం జాగా అవసరం ఉంది. కాబట్టి అన్ని ఇప్పుడు పట్టాలు వస్తున్నాయి కాబట్టి అన్ని అక్రమంగా మనం కూర్చుంటాం. అట్లా ఎవరైనా చేస్తున్నారంటే దయచేసి అట్లా అవకాశం గ్రామస్తులే ఇవ్వద్దు. 20 సంవత్సరాల ముందు నుంచి పహానీలో పేర్లు కనపడుతున్న అనుభవదారుగా ఉన్న వాళ్ళకే న్యాయం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. పహానీలో పేరు రాలేదు కానీ దుంతున్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు కొన్ని ఉంటాయి. సో అట్లా నియమావళి ద్వారా వాళ్ళకి పట్టాలు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళకి తీసి పడేయడం ఉండదు. Please subscribe to N3 TV. CMR అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.